రామ్ ఆయుర్వేద నుంచి మాట్లాడుతున్నాం. సనాతన ఆయుర్వేద వైద్య ప్రియులందరికీ కూడా ఒక చక్కటి సందేశం ఇవ్వాలని ఒక రోజు మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. నాకు కొంతకాలంగా ఒక శిష్యుడు ఉన్నాడు. గురువుగారు, దగ్గుగా ఏమన్నా ఉంటే మందు చెప్పండి అన్న. నాయన, నీకు దగ్గా అని అడిగాను. కాదండి అన్నాడు. నీ భార్యకా అని అడిగాను. కాదండి అన్నాడు. నీ అబ్బాయికా అన్నాడు. కాదండి అన్నాడు. మరి ఎవరికోనండి. మరి ఆ వ్యక్తి ఎవరో నా ముందుకు వస్తే నేను దానికి సజెస్ట్ చేస్తాను. ఏంటండి మీరు చెప్పరండి అని. కాదు, దగ్గు అనేది ఎన్ని కారణాల వల్ల వస్తుంది, ఎన్ని రకాల మందులు ఉన్నాయి దగ్గుకి. తులసాగి వేసుకుంటే తగ్గిపోద్దండి. మిరియాలు నవిలితే తగ్గిపోతుంది. మిరియాలు నవిలి తగ్గిపోయి తులసాగు నవిలి తగ్గిపోతే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ గుంటూరు జిల్లాలో, గుంటూరు మహానగరంలో ఎన్ని యొక్క వైద్యశాలలు ఉన్నాయి, ఆయుర్వేదం కానీ ఇంగ్లీష్లో కానీ. దీర్ఘకాలిక వ్యాధులతో దగ్గు అనేది రకరకాల కారణాల వల్ల వస్తుంది. కఫం వల్ల రావచ్చు, థ్రోట్ ఇన్ఫెక్షను వల్ల రావచ్చు, ఓవర్ హీట్ వల్ల రావచ్చు, కఫం పెరిగిపోతే ఇస్నోఫిల్స్ వల్ల రావచ్చు, లంగ్స్లో డస్ట్ ఎలర్జీ వల్ల రావచ్చు. అలాగే రక్తంలో మాలిన్యాలు రావచ్చు, ఆహారం పాయిజన్ అవటం వల్ల. ఏదైనా కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తే ఆ కెమికల్స్ వల్ల రావచ్చు. తినకూడని ఆహారాన్ని తిన్నప్పుడు, సేవించకూడనటువంటి ఆహారం సేవించినప్పుడు కూడా రావచ్చు. దానికి వ్యాధి యొక్క తీవ్రతను నిర్ధారించి శరీరతత్వం, కఫవాత పిత్తలో ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం నిర్ణయించి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మరి దగ్గుకు మందు చెప్పమంటే, ఏదో ఒకటి తినమంటే ఏమనుకుంటారంటే ఆయుర్వేదం అంటే తగ్గిపోతులేండి, ఏముంది, మీరు ఇచ్చింది చెప్తే తగ్గలేదు, ఆయుర్వేదం లాభం లేదండి అంటే. అవగాహన లోపం, తొందరపాటు నిర్ణయాలు. చాలామంది కూడా డాక్టర్ని సంప్రదించకుండా, వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్ ఏంటో తెలియకుండా, వ్యాధి నిర్ధారణ కాకుండా వాళ్ళు సొంతగానే వెళ్ళి, పోయినసారి దగ్గు వస్తే పలానా మందు వాడాం కాబట్టి అదే మందు వాడేద్దాం, పోయినసారి డాక్టర్ పలానా పక్కింటి వాళ్ళకి మందు రాశాడు కాబట్టి దాన్ని మనం వాడేద్దాం, ఆ ఎదురింటి వాళ్ళు వాడారు, ఆ పక్క బజార్ వాళ్ళకి దగ్గు వస్తే వాళ్ళు